వెలగొండ పనులు పూర్తి కాకుండానే ఆ ప్రాజెక్టును జగన్ ప్రారంభించారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. నిర్వాసితులను అడ్డుకుని మరీ పోలీసుల పహార మధ్య వెలగొండను జాతికి అంకితం చేశారని చెప్పారు. అప్పటి పరిస్థితులు చూసిన వారికి వెలగొండ పూర్తి కాలేదని అర్థమైందని చెప్పారు. ఏడాదిలోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇంకా 18 కిలోమీటర్ల పొడవైన టన్నెల్స్ పూర్తవ్వాలని, హెడ్ రెగ్యులేటర్ కూడా పెండింగ్ లో ఉందని వివరించారు. శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకోవాలంటే హెడ్ రెగ్యులేటర్ పూర్తి చేయాల్సి ని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. ఇక నల్లమల సాగర్ ముంపు గ్రామాల ప్రజలకు 900 కోట్లు ఇవ్వాలని వెల్లడించారు. 6/3/2024 అంటే మొన్న ఎన్నికల ముందు పనులు పూర్తి కాకుండానే పోలీసు పహారా మధ్య జాతికి అంకితం చేశామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆయన పని చేశారు. ఎందుకంటే జాతికి అంకితం అంటే నిజంగా వెలిగొండ ప్రాజెక్టు అంటే దశాబ్దాల కళ. అటువంటి కళ నెరవేరితే ఒక పండగ వాతావరణం జరగాలి నిజంగా ప్రాజెక్టు పూర్తయి ఉంటే. కానీ ఆ రోజు మీరు జాతికి అంకితం అని ఏదైతే చేసినటువంటి రోజు ఆ యొక్క జిల్లా అంతా కూడా 144 సెక్షన్ పెట్టి, 30 యాక్ట్ పెట్టి, ముందస్తు అరెస్టులు పెట్టి, హౌస్ అరెస్టులు పెట్టి, పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్లి అక్కడ రైతు సంఘాల నాయకులను కూర్చోబెట్టి, నిర్వాసితులు ఎవరో కూడా ఇంటిలోంచి బయటికి రాకుండా కాపలా పెట్టి, బ్యారికేడ్లు పెట్టి, పరదాలు పెట్టి ఆ రోజు మీరు చేసినటువంటి విధానమే మీరు ఆ ప్రాజెక్టు పూర్తవ్వలేదు అనే విషయం స్పష్టంగా ప్రజలందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియ